అవుట్ఫిట్ ఇప్పుడే వచ్చిందండి కాలేజ్ నుంచి. తమిళమ్మాయి గెటప్ వేసింది. గుడికైతే స్టార్ట్ అవుతున్నామండి. ఇంకా పూజ అయితే ఇలా అయింది ఈరోజు. ఇదిగోండి, మీరు కూడా అమ్మవారికి దండం పెట్టేసుకోండి. ఇంక నేనైతే రెడీ అయ్యాను, గుడికి వెళ్దాం. మా వారు కూడా రెడీ అయిపోయారు. పిల్లలు ఇంకా లెగలేదు. మేము వచ్చాక వాళ్ళని లెక్కపెట్టి గుడికి పంపించాలి. ఇంకా పూజకి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్తాం కదా, వాళ్ళ పైన టెరస్ మీద పువ్వులు అయితే పూస్తుందన్నమాట. అవి కొన్ని కోసుకొని అవి కూడా పట్టుకెళ్తాను. బయట ఎలా ఉందంటే వాతావరణం అసలు చలి. ఈ సంవత్సరం చలి ఎక్కువగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఏమైందంటే సంక్రాంతి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రోజు ముందు నుంచి చలి లేదు. మరి ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు. బయట అయితే ఇది ఇలా ఉంది. అందరం గుడికి రెడీ అవుతున్నారు. నిశ్శబ్దంగా ఉంది. బండ్లు వెళ్తున్నాయి లేనుకోండి. ఇంకా తెల్లారగట్ల మేమైతే లెగడం అయితే 4 గంటలకు లేసాము. సంపంగి పూలు ఏమైనా ఇడిసినాయేమో పట్టుకెళ్ళచ్చు. ఒక సంపంగి పువ్వు ఉంది. ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాం. ఒకటైతే దొరికింది మనకి, సరిపోతుంది. ఇంకేమీ లేదు, చీకటిగా ఉంది. ఒక పువ్వు అయితే దొరికింది. ఇంకా కొన్ని పువ్వులు ఇంకా నిన్న కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను, అవి కూడా ఉన్నాయి. ఈరోజు పూజ, దర్శనం, అలాగే జంతువులు కూడా వండుదాం అనుకుంటున్నాను మినపగుళ్ళు వేసి. ఇంక ఈరోజు సున్నుండలు నిన్న కొద్దిగా ఆడించాను కదా, అవే జల్లించేసి ఉంచాను కదా, అవి కూడా పొడి చేసి పెట్టేసుకోవాలి. ఇంకా నిన్న కుదరలేదు నైట్. ఇంక ఈరోజు చూడాలన్నమాట. మా వారు కూడా రెడీ అయిపోయారు, చూపిస్తాను మీకు. హాయ్ చెప్పండి. బయలుదేరుతాం. ఇంకా స్టార్ట్ అవుతున్నామండి. ఇదిగోండి ఇలా ఉన్నాం ప్రస్తుతానికైతే. ఇంకా ఊళ్ళో దేవుడి దగ్గరికి వెళ్తున్నామన్నమాట. బయలుదేరాము. ఎవరు కనపడలేదు. అసలు చలి అయితే మటుకి మామూలుగా లేదండి. ఇంకా తెల్లవారుజామున కదా, ఇంకా గుడి ఏదైతే వెంకటేశ్వర స్వామిది అది ఉత్తర వైపు నుంచి దర్శనం కదండి. వైకుంఠ ఏకాదశి అంటాం, ముక్కోటి ఏకాదశి అంటాం. రెండు ఆ రోజే జరుగుతాయి. అంటే సంవత్సరానికి ఒకసారి ఇలా దర్శనం చేసుకుంటే అంటే వైకుంఠానికి వెళ్తామని అంటారు. అయితే మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి కట్టిన తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి ఇది బాగా చేశారండి. ఈసారి కూడా చక్కగా అలంకరించేసి గుడి అంతని. ఇంకా అక్కడే కొబ్బరికాయలు అయ్యి ఇంటి దగ్గర అమ్ముతూ ఉంటారు కదండి చిన్న చిన్నగా. మా వారు వెళ్ళిపోయారు, నేను పట్టుకెళ్తున్నాను 4 కొబ్బరికాయలు. ఇదిగోండి, ఇంకా గుడికి అయితే వెళ్దాము. ఆంజనేయ స్వామి గుడికి ఊళ్ళో లాస్ట్ ఇయర్ అప్పటికి గుడి అది ఇంకా పూర్తి అవ్వలేదు అనుకోండి, వెళ్దాము అనుకున్నాము. ఇంకా గుడి తలుపులు అయితే తీయలేదు. అందరూ ఉన్నారు పీటల మీద కూర్చుని, అంటే అలంకరిస్తున్నట్టున్నారు మొత్తం మీద. ఇంకా మేము ఏం చేస్తామంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడికి ఉత్తర వైపు నుంచి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మేము దర్శనం చేసేసుకొని ఊళ్ళో మాట అండి వెంకటేశ్వర స్వామి గుడి ఇది కూడా కొత్తగా కట్టారన్నమాట అండి. లాస్ట్ ఇయర్ దర్శనం అయిపోయింది, ఈ సంవత్సరం కూడా. ఇంకా మేము అక్కడ దర్శనం చేసేసుకున్నాక రావులపాడులో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకొని మళ్ళీ రావులపాలెం వచ్చామన్నమాట. రావులపాడు నుంచి మళ్ళీ రావులపాలెం వచ్చి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకుంటామండి. తెల్లవారుజామునే వస్తాం. జనం ఎక్కువ ఉంటారు. ఈసారి ఎందుకో నాకు అంటే మేము వెళ్ళినప్పుడు చాలా రద్దీగా అనిపించేది. ఈ సంవత్సరం ఎందుకో ఏ గుడికి వెళ్ళినా నాకు సాఫీగా దర్శనం అయిపోయింది. అదేటో తెలీదు. చాలా బాగా జరిగిందండి. అంటే 3 దారులు పెట్టారన్నమాట. మేము గుడి చుట్టూ తిరిగినట్టు ఉంటుందని ఇటు నుంచి వచ్చాము దర్శనానికి. ఉత్తర వైపు నుంచి దర్శనం చేసుకుంటే మంచిదని. కానీ వెంకటేశ్వర స్వామి రావులపాలెం వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే మటుకి అలంకరణ, విగ్రహం చూడగానే వెంకటేశ్వర స్వామి చూడగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే, ఇది బయట అందరికీ ఉత్తర వైపు నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చూపిస్తారండి. మామూలుగా గుడిలో వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఆయన చూపిస్తాను, మీరు చూడండి. అసలు ఎంత కలకల్లాడుతా అలా చూస్తూనే ఉండిపోతానండి. నేను కూడా మనసులో కూడా ఏమనుకోను.
అసలు రావబుద్ది అంటే అక్కడి నుంచి గర్భగుడి దగ్గర నుంచి రావాలనిపించలేదండి. అలా 2 కళ్ళతో చూస్తూ ఉండిపోయాం వెంకటేశ్వర స్వామిని. ఇంకా ఇక్కడికి వచ్చేసాక ప్రసాదం అంటే దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవార్లు ఇద్దరిని దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం క్యాలెండరీ కూడా పంచిపెట్టారు. ఇంకా అక్కడే గుడి దగ్గర మెట్ల దగ్గర కాసేపు ఒక్క సెకండ్ అలా కూర్చొని ఇంకా ప్రసాదం తీసుకొని మా వారిని అది చూడమంటున్నాను అనమాట. క్యాలెండర్ మడత పెడుతున్నారు. ఇంక నీకు ఇవ్వలేదా అండి, జోడాకి ఒకటి ఇస్తారు కదండి అని అంటున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా మనం ఇక్కడ ధ్వజం స్తంభం దగ్గరికి వచ్చేసాము. అలాగే దండం పెట్టుకున్నాను. డెకరేషన్ అది ఎంత బాగా చేశారండి. అసలు ఎప్పుడు ప్రతి ఇయర్ అలాగే చేస్తారు. మనకు కూడా చూడ్డానికి ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. మనం గుడికి అది వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్గా మంచి ఎనర్జెటిక్గా ఉంటాము. ఇంకా తిరిగి అక్కడి నుంచి బయలుదేరేటప్పటికి రావులపాలెం ఇది కూడాని ఆంజనేయ స్వామి గుడి అండి. అయితే ఈ ఆంజనేయ స్వామి ఎప్పుడో మా వారు చిన్నప్పటి నుంచి ఉందంట. ముందు ఉన్న ఆంజనేయ స్వామి గుడి. కానీ ఇక్కడ తీర్థం అది జరుగుతుందండి. నాకు తెలిసి 9 రోజులైనా జరుగుతుంది అనుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు తీర్థానికి. అది ఇప్పుడే నేను చూడడం అన్నమాట అండి. అంటే ఇలా తీర్థం జరుగుతున్నప్పుడు వెళ్ళడం, మామూలుగా దర్శనం అది చేసుకోవడానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో ఈ ముక్కోటి ఏకాదశికి ఈ స్పెషల్గా చేస్తారన్నమాట. అయితే అక్కడే మట్టి ఇవేంటంటారు వంట చేసుకునేవి కానివ్వండి, తినేవి, ఖర్జూరాలు, జీళ్ళు ఇవన్నీ చూస్తే భలే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే పల్లెటూరులో తీర్థాలు జరిగినా ఏదైనా జాతర జరిగినా అది ఊళ్ళల్లోనే జరుగుతుందండి. సిటీలో మామూలుగా గుడి దర్శనాలు అన్నీ అవుతాయి అనుకోండి, కానీ ఇదిగోండి జీళ్ళు ఆ వాతావరణమే మారిపోతుంది అన్నమాట. మంచి ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా చూడ్డానికి బాగుంటుంది. మనం ఏదో తలుచుకుని భగవంతుడికి ఏదో విన్నపించుకోవాలని వెళ్ళినా కూడా ఆయన్ని చూస్తూ మనం ఏమనుకున్నాం అన్నది మర్చిపోతాను నేనైతేనే. అదిగోండి ఆపోజిట్లో అమ్మవారు ఉన్నారు. ఇంకా అక్కడికైతే ఇంకా వెళ్ళలేదండి. ఇంకా మామూలుగా బయట నుండి దండం పెట్టేసుకుని దర్శనం చేసేసుకుని ఇలా తీసుకొచ్చారన్నమాట. చూసారు కదా ఎంత జనం ఉన్నారు. ఏ గుళ్ళు అయితే ఆ గుళ్ళు ఎక్కువ అవడం వల్ల కొంచెం ఖాళీ అనేది కొంచెం ఏర్పడింది అనిపించింది నాకు కూడాని. చక్కగా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము ఎప్పుడు వెళ్ళేది బస్ స్టాండ్కి ఎదురుగుండా అన్నమాట. రావులపాలెం బస్ స్టాండ్కి ఎదురుగుండా చిన్న విగ్రహం ఉంటుంది, చిన్న గుడి ఉంటుంది. అక్కడికి వెళ్తుంటాం. మా వారు అందరూ రావులపాడు అనమాట అండి. ఆ పంతులు గారిది కూడా గురువు గారిది కూడా అని అక్కడ చేస్తారన్నమాట. అర్చకుల కింద ఆయన చేస్తారు. వీళ్ళందరూ మా వారు వాళ్ళందరూ కూడా కలిసి పెరిగిన వాళ్ళు అనమాట అండి అక్కడ అంతా కూడా. అదే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదండి. అయితే ఇక్కడ కూడా అలాగే నేను మామూలుగా దైవ దర్శనం చేసేసుకున్నాక మామూలుగా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అయితే ఇదిగోండి ఇక్కడ కూడా అలంకరణ అదిని ఇంకా ఒక్క రకంగా కదండి, ఎవరికి తోచింది వాళ్ళు మనం కూడా ప్రసాదం కూడా చేసి కూడా పట్టుకెళ్ళి పంచిపెట్టచ్చు. అది ఇంకా మంచిది. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ అది తీసుకోవడం నేను ఊళ్ళోనే ఒక 5 కొబ్బరికాయలు తీసేసుకున్నాను. ఇంటి దగ్గర అయితే అమ్ముతూ ఉంటారు కదా గుడి దగ్గరలో, అలా తీసుకున్నాను. చాలా గుళ్ళకి అనుకోకుండా వెళ్ళాం. ఇదిగోండి వాడపల్లి కూడా ఇంకా వెంకటేశ్వర స్వామిది మీకు తెలుసు కదా, ఉత్తర వైపు నుంచి దర్శనం. అది ఎప్పుడు వెళ్తానో మళ్ళీ సంవత్సరం ఏమైనా వీలుంటే ఈసారి చూడాలి. బస్సులు పచ్చిగించి చేస్తున్నారండి వాడపల్లి, వెళ్తున్నారు. ఇవాళ శనివారం కాబట్టి ఈరోజు కూడా రద్దీ ఎక్కువ ఉంటుంది. అయితే నిజంగా వాతావరణం అలాగే ఉంది, చల్లగా ఉంది. మీరు రాలేదు, మీరు లెగసారేంటి? మీరు అస్సలు లెగలేదు. తెల్లవారుజామున లెగ్గొట్టాను కానండి, వాళ్ళు లెగలేదు. ఇంకా నేనైతే రెడీ అయిపోయి శుక్రవారం ఒకటి కదా అమ్మవారికి దండం పెట్టుకుని ఇంట్లో దీపం వెలిగించుకుని సాంబ్రాణి అది వేసేసుకొని ఇంకా బయట గుళ్ళకి అన్నిటికీ నేను మా వారు వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. ఇదిగోండి కొబ్బరికాయ అది తీసుకుంటున్నారు. ఇంకా తీసుకుంటుంటే ఎవరొకరు రావులపాడు కూడా చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరగడం వల్ల ఎవరొకరు పరిచయం ఉంటారు కదండి, అలా కనబడుతూ ఉంటే మాట్లాడుతున్నారు అన్నమాట. ప్రసాదం పంచిపెట్టే దగ్గర అలా ఇంకా ఆయనకి తెలిసిన వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నారు. నాకు తక్కువేలేండి, బయట నుంచి వచ్చాం కదా. అదే మా ఊర్లో అనుకోండి నన్ను పలకరిస్తారు మా అమ్మగారి ఇంటికి అది వెళ్ళినప్పుడు, ఎప్పుడొచ్చో విజయ అని. అలాగే వీళ్ళకేమో వీళ్ళ ఊర్లో ఇదిగోండి ప్రసాదాలు అవి పంచిపెట్టడానికి అన్నీ రెడీ చేసేసుకున్నారు. ఇంకా గుడికి అయితే ఒక రౌండ్ ఒకసారి అలా తిరిగేసి, చిన్న గుడి కదండి, ఒక చుట్టూ అలా తిరిగేసి వచ్చి దర్శనం చేసుకున్నమాట. మా వారు అందరూ కలిసి పెరిగారన్నాను కదండి, అది సరదాగా అక్కడే తిరిగారన్నాను కదండి. ఇదిగోండి ఈయన మాట అర్చకురు మాట ఈయన. ఇదిగోండి మాట్లాడేసిన తర్వాత నాతో కూడా అంటున్నారు, మా చేతుల్లో పెరిగారు అమ్మాళ్ళు అని చెప్పేసి అంటున్నారండి. అలాగండి అని చెప్పేసి అని ఇంకా గుడికి వచ్చేసిన తర్వాత ప్రసాదం తీసుకుని ఇదిగోండి ఇక్కడ మళ్ళీ కేకేసి ఆంజనేయ స్వామిది జెండా అయితే ఇచ్చారన్నమాట. ఇంటికి పెట్టుకుంటే మంచిది కదా, జై హనుమాన్ ధైర్యం అది వస్తుందంటారు.
హనుమాన్ ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే అంతే మంచిదన్నమాట మనకి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ సందడండి రావులపాలెంలో వెంకటేశ్వర స్వామిని చూపించాను, ఆంజనేయ స్వాముల్ని ఇద్దరిని చూపించాను కదా. అంటే ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క ఆంజనేయ స్వామిని చూపించాను అనుకోండి. మళ్ళీ మన ఊర్లో కూడా ఉంది కదా మన ఆంజనేయ స్వామిని కూడా చూపిందాము. అయితే మాకు ఇక్కడ రావులపాలెంలో దర్శనం అయిపోయింది ఆంజనేయ స్వామిది. ఇంకా రావులపాడు అదే మా గ్రామంలో రావులపాడు వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. నడిచండి అయితే ఊళ్ళో గుడికి వెళ్ళిపోవచ్చు. పట్టుకుంటారా? ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఊర్లోకి. వస్తుంటే ఇందాక రావులపాలెం చూపించాను కదండి, అక్కడైతే అక్షర థియేటర్ ఉంటుంది. రావులపాలెంలో ఆ థియేటర్ బాగుంటుంది. ఇంకా ఉన్నాయి, అది వెళ్ళిన తర్వాత పిల్లలని తీసుకెళ్ళినా అక్కడ అవన్నీ చూపించడానికి అది బాగుంటుంది. ఎందుకంటే అక్కడ అంటే స్కల్ప్చర్ బొమ్మలు అవి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అది అందంగా అనిపిస్తుంది మాకు చూడడానికి. అది టైంపాస్ అవుతూ ఉంటుంది థియేటర్కి వెళ్ళాక. అలా రావులపాలెంలో అది బాగుంటుందండి. ఇంకా మంచి ఫుడ్ అది కూడా బాగుంటుంది అనుకోండి. మీకు ఎప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే మనం గుడికి వచ్చేసాం కదా, ఆంజనేయ స్వామి గుడికి అయితే మళ్ళీ మన రావులపాడు గుడికి అయితే వచ్చేసాము. లాస్ట్ ఇయర్కి ఇంకా జరుగుతున్నట్టుంది, ఎందుకంటే ఆగస్టు నెలలో లాస్ట్ ఇయర్ అయిపోయింది నాన్న. ఇది రెండోదండి ముక్కోటి ఏకాదశి, ఇది రెండోది జరుగుతుంది. రెండోది కాదు, ఫస్టే అనుకుంటానండి. మా వాళ్ళు ఎవరైనా చూస్తే చెప్తారులేండి, మొదటిదే ఇది. అయితే ఇంకా ఇక్కడ కాలు కడిగేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి ఆంజనేయ స్వామి దర్శనం అయితే మనకి ఇలా ఇచ్చేసారు. ముందు ఉన్న విగ్రహము వేరే చోట పెట్టారండి, ఎదురుగుండానే పెట్టారు. అక్కడ కూడా దీపారాధన అది చేసుకుని అక్కడ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మొదటిదే కదా అక్కడ, అందుకని అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకుని పక్కనేమో సుబ్రహ్మణ్య స్వామి గుడి మాట. నేనేమో దర్శనం చేసుకుని వచ్చేసాను. ఆయన మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి అంటే నేను ముందు సుబ్రహ్మణ్య స్వామి గది వెళ్ళి దర్శనం చేసేసుకుని అలా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాను. ఆయనేమో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు. మేము ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం అది తీసుకొని అన్నవరం ప్రసాదం పంచిపెట్టారు అనమాట. ఇంకా అది తీసుకుని అక్కడ గుడి ఇంకొకటి ఆంజనేయ స్వామి గుడి ఉందన్నారు కదండి, పాత విగ్రహం అక్కడ పెట్టారని అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఇదిగోండి పక్కన కాలువ, ఈ కాలువ దగ్గర నుంచి తెచ్చివ్వాలండి ఒక్కొక్కసారి నీళ్ళు ఇత్తడి సామాన్లు అవి తవ్వడానికి మెరుపు తగ్గకుండా ఉంటుందని మోసుకొచ్చేవాళ్ళం. ఇంకా తర్వాత మానేసంలేండి ఇంకా మొయ్యలేక. ఇదిగోండి ఇక్కడ రాములవారి గుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా ఉత్తర వైపు దర్శనం అన్నమాట. ఆంజనేయ స్వామిని చూడండి ఎంత బాగున్నారో. ఈరోజైతే అన్ని గుళ్ళు దర్శనాలు అయిపోయినాయి, మీకు కూడా చూపించేసినట్టున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. అవుట్ఫిట్ ఇప్పుడే వచ్చిందండి కాలేజ్ నుంచి. తమిళమ్మాయి గెటప్ వేసింది మా హారిక ఈరోజు అయితేని. ఇంట్లో నేను నైట్ సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చాక శారీ గాజులు ఇవన్నీ మ్యాచింగ్ చూసుకుంది. అవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి చక్కగా బాగా సూట్ అయిపోయినాయి. ముక్కు పడక మటుకి తీసుకున్నావు కదా. ఎలా ఉందండి లుక్ మా హారిక చెప్పండి. తమిళమ్మాయిలోని సూట్ అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. మరి ఎవరికి ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్? ఏమైంది? చదువులమ్మదండి. ఇదిగోండి ఇలా ప్రైజుల గురించి అది ఎవరెవరికి వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ అంటే హారికకి థర్డ్ ప్రైజ్ వచ్చిందంట. 29 స్టేట్స్లో అమ్మాయిలు ఎలా అయితే వాళ్ళ కట్టుబొట్టు ఎలా ఉంటుందని చెప్పేసి ర్యాంప్ వాక్ ద్వారా ఒక్కొక్క స్టైల్ మాట. హారిక ఏమో తమిళనాడు అమ్మాయి, కేరళ గది వచ్చిందంటే అండి, సరస్వతిదేవి గదిని. చూసారు కదండి ఇలా చక్కగా రెడీ అయిపోయింది హారిక అయితే. మరి ఎలా ఉంది తమిళ స్టైల్ చూడండి. ఓకే, మొత్తం మీద బాగున్నాయి కదండి. అదిగోండి అప్పటికప్పుడు రెడీగా ఉన్నాయి కాబట్టి సరిపోయినాయండి. అన్నీ ఇంట్లో అలా కొని ఉంచుతూ ఉంటాను. రోల్ గోల్డ్ కొన్ని ఉండాలి కదా, కాలేజ్కి పట్టుకెళ్ళినప్పుడు అన్నీ తెచ్చుతావు కదా. బ్యాంగిల్స్ అవి 1 గ్రామ్ గోల్డ్ అన్నీ ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో. ఆడపిల్ల ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ కాలేజ్కి వెళ్ళి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. వెనకాల హెయిర్ అయితే ఇవన్నీ ఒకేసారి అవుట్ఫిట్ అంతా మనం కొనుక్కోవాలంటే అప్పటికప్పుడు అంటే కష్టం. ఈజీగా అయిపోయింది ఈ మేడంకి అయితే. ఫొటోస్ ఏమైనా తీస్తే పంపు. తీయలేదా? ఇంకా హాలిడేస్ ఇచ్చేసారా? ఇదిగోండి ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంటాం కదా. ఇంకా ఈరోజు అయితే ఈ మేడం గారికి ఇలా ఫంక్షన్స్ అదే కాలేజీలో జరిగినాయి, సెలబ్రేషన్స్ అయ్యినాయి.